పాతబస్తీ షేర్బంగ్లాలోని సంతోషిమాత ఆలయంలో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆషాఢ మాస సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ భక్తులకు గోరింటాకును పంపిణీ చేశారు. నల్గొండ పట్టణంలోని షేర్బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు మహోత్సవాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపగా ఆషాఢమాస సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ భక్తులకు గోరింటాకును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కార్పొరేటర్ గుండమైన పుష్పలత వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కారంపొడి మోహనాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలను పలికారు. ఈ పూజా కార్యక్రమంలో యామ మురళి, పెరిక సునీత, చంద్రకళ, గిరిజ, పావని, కళావతి, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, గౌరీ, లీలావతి, మురళీకృష్ణ, నాగరాజు, అశోక్, లోకేష్, శంకర్, రాజేష్ తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావటానికి ఆలయ సిబ్బంది సార మహేష్, జానమ్మ, లలిత ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయము షేర్బంగ్లా నందు ఈ రోజున విశేషంగా గోరింటాకు ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని విశేషంగా మహిళా భక్తుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి గోరింటాకు అంటే మనం సాధారణంగా ప్రతి మాసంలో ప్రతి ఇంట్లో శుభకార్యంలో కూడా చక్కగా మహిళలందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ యొక్క గోరింటాకు పెట్టుకోవాలనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మనము తెలుసుకోవాలంటే, ముందుగా గోరింటాకు అంటే గౌరి ఇంట్లో ఆకు, గౌరి ఇంట్లో వెలిసినటువంటి ఈ మొక్క. మరి గౌరీ ఆ అమ్మవారి యొక్క రక్తపు బొట్టు వలన ఉద్భవించినటువంటి ఈ మొక్క ఆ యొక్క పర్వతరాజు ఇచ్చినటువంటి వరం చేత ఈ యొక్క భక్తులందరికీ కూడా చేతికి పెట్టుకుంటే మరి ఆ యొక్క ఎర్రగా పండుతుంది. ఎంత బాగా పండితే అంత మంచి జరుగుతుందని భక్తులందరికీ కూడా విశ్వాసము. మరి ఈ గోరింటాకు మన కుంకుమ పెట్టుకుంటాం నృతిలో, మరి గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అంటే ఆ యొక్క కుంకుమకి ఇచ్చినటువంటి ఆ గౌరీ అమ్మవారు శరీరంలో మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా గోరింటాకు ఎర్రగా పండుతుంది, కానీ నుదుడున పెట్టుకుంటే మాత్రం ఈ గోరింటాకు పండదు. ఈ కుంకుమకు అమ్మవారు ఇచ్చినటువంటి వరము కాబట్టి ఆ కుంకుమకు కూడా ఆ భయం తొలగిపోయింది. మరి ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు చేసుకుంటామంటే, ముఖ్యంగా మహిళలకు వర్షాకాలం ప్రారంభం, దక్షిణాయన ప్రారంభ కాలంలో మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాలు, తొలకరి వర్షాలు అన్నీ కూడా మనకు ప్రారంభమవుతాయి. అంటే వర్షాకాలం ప్రారంభమవడం చేత సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. మరి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ అరచేతిలో పెట్టుకోవడం వల్ల మహిళలకు ముఖ్యంగా గర్భాశయ సమస్యలు, అధిక ఉష్ణాన్ని ఈ యొక్క గోరింటాకు నియంత్రిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలకు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మరి ఆరోగ్యపరంగాను ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకు ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఆ గౌరీ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ జయశ్రీమన్నారు. సంతోషిమాత ఆలయంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం గోరింటాకు నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసంలో మన మహిళలు 4 వారాలు ఈ మన బాడీలో చల్లదనానికి, ఫంక్షన్లకు అన్నిటికీ మన గోరింటాకు వాడడం జరుగుతుంది. అన్నిటికీ మన బ్యాక్టీరియా అన్నీ పోవడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ని సంతోషిమాత ఆలయంలో నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా సంతోషంగా ఉంది. అంతే 28 డివిజన్ యందు సంతోషిమాత టెంపుల్ యందు ఈరోజు ఆషాఢ మాసంలో గోరింటాకు కార్యక్రమం ఉత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఈ గోరింటాకు అంటే భారతదేశ సంప్రదాయాల్లో గోరింటాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ గోరింటాకు పెళ్లిళ్లకు, పండుగలకే కాకుండా మనం ఏ యొక్క శుభకార్యం జరిగినా గోరింటాకు చేతులకు అలంకరణ చేసుకోవడం వల్ల ఆనందాన్ని ఇస్తుంది. ఆ గోరింటాకు వాడటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా వేడిని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి గోరింటాకు జరుపుకుంటున్న మహిళా సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను.